హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. 100 కట్ల పిశాచం కథలు 3వ భాగం. రాణి రూపవతి కథ. విదేహ దేశపు రాజకుమారుడు మందారవర్మ సామాన్యుడి వేషంలో దేశాటనం చేస్తూ ఒక గ్రామానికి చేరుకొని అక్కడ రూపవతి అనే అందమైన యువతిని చూసి మోహించాడు. రూపవతి ఒక పేద రైతు కుమార్తె. గొప్పవాణ్ణి పెళ్లి చేసుకుని వైభవంగా జీవించాలని ఆమె కోరిక. తనను ప్రేమించింది రాజకుమారుడు మందారవర్మ అని ఆమెకు తెలియదు. సామాన్యంగా కనిపించిన అతన్ని ఆమె తిరస్కరించింది. అయినప్పటికీ మందారవర్మ చిన్నబుచ్చుకోకుండా, తొలిచూపులోనే నేను నిన్ను ప్రేమించాను, నువ్వు నన్ను ఇలాగే ప్రేమిస్తున్నావనుకోవటం నా అహంకారం. అందుకే నన్ను మన్నించి నా ప్రేమ కానుకగా నీకిస్తున్న ఈ ఉంగరం స్వీకరించు. ఏదో ఒక రోజున నువ్వే నన్ను వెతుక్కుంటూ వస్తావని ఆశ నాకుంది. నీకోసం ఎదురు చూస్తాను అని ఆమెకు ఒక ఉంగరం ఇచ్చి వెళ్ళిపోయాడు. రూపవతి ఆ ఉంగరం తీసుకుంది. ఇంటికి వెళ్ళి తల్లికి జరిగింది చెప్పింది. తల్లి ఆ ఉంగరాన్ని ఎగాదిగా చూసి, ఇది మామూలు ఉంగరంలా లేదు, ఎక్కడో మహారాజుల ఇంట్లో నుంచి వచ్చి ఉండాలి అంటూ వెళ్ళి భర్తకి ఆ విషయం చెప్పింది. రైతు ఆ ఉంగరం తీసుకొని గ్రామాధికారి వద్దకు వెళ్ళాడు. గ్రామాధికారి ఆ ఉంగరాన్ని పరీక్షించి, ఇది రాజముద్రిక, నీ వద్దకు ఎలా వచ్చింది అని అడిగాడు. రైతు అతడికి జరిగిందంతా చెప్పాడు. గ్రామాధికారి సాలోచనగా, అయితే రూపవతి కలుసుకున్నది యువరాజు మందారవర్మ అయింటాడు. అతడు రూపవతిని ప్రేమించడము ఆమె అదృష్టం. నీ కూతురు రాజకుమారుడితో తిరస్కారంగా మాట్లాడి తప్పు చేసింది. అందుకు అతడు రూపవతిపై పగ తీర్చుకోవచ్చు. రాజులు చపల చిత్తులు. మందారవర్మ నిజంగా రూపవతిని ప్రేమించినా అది తాత్కాలికం. ఆమె ఈ ఉంగరాన్ని తీసుకుని రాజధానికి వెళితే అతడు ఆమెని చెరసాల పాలు చేయవచ్చు. జరిగింది మరిచిపోయి ఊరుకోవటం మంచిది అన్నాడు. రైతు ఉంగరంతో సహా ఇంటికి వెళ్ళి గ్రామాధికారి అన్న మాటలు చెప్పాడు. తనను ప్రేమించింది రాజకుమారుడు మందారవర్మ అని తెలియగానే రూపవతికి దుఃఖం వచ్చింది. తాను అతడితో తిరస్కారంగా మాట్లాడి ఉండకపోతే ఈ దేశానికి మహారాణి అయ్యుండేది. చేజేతిలా ఒక గొప్ప అవకాశం పోగొట్టుకున్నందుకు దుఃఖం వచ్చి ఏడవసాగింది. మనం సామాన్యులం. రాజులతో వియ్యముందటం వలన మనకు సుఖముండదు. మనకు తగిన సంబంధం చూసి నేను నీకు వెంటనే పెళ్లి చేస్తాను. జరిగిందంతా మన మంచికే అనుకో, ఏడవకు అని కూతుర్ని ఓదార్చాడు రైతు. కానీ మందారవర్మ తనని నిజంగానే ప్రేమించాడని రూపవతికి నమ్మకం కలిగింది. అతడి వద్దకు వెళితే తప్పకుండా తనని పెళ్లి చేసుకుంటాడని ఆమె ఆశ. కానీ తండ్రికి ఎదురు చెప్పాలంటే భయం. అందుకని ఆమె మందారవర్మ ఇచ్చిన ఉంగరం ధరించి రాత్రికి రాత్రే ఇల్లు వదిలి వెళ్ళింది. రూపవతి ఉండే గ్రామం నుంచి రాజధానికి ఒక దగ్గర దారి ఉంది. అది అడవి దారి. ఆ దారిలో నడుచుకుని వెళితే 2 రోజుల్లో రాజధానికి చేరుకోవచ్చు. ఎన్నడూ రాజధానికి వెళ్ళకపోయినా ఊళ్ళో చెప్పుకోవటాన్ని బట్టి రూపవతికి ఆ విషయం తెలుసు. అంతేకాదు, ఆ అడవి క్రూర మృగాలకి, విషసర్పాలకు నిలయమని, అందులో బందిపోటు దొంగల స్థావరముందని కూడా ఆమెకు తెలుసు. దేశానికి మహారాణి కావాలని ఆమెలో కోరిక బలంగా ఉండటం వలన తన ప్రయాణానికి ఆమె ఆ అడవి దారినే ఎంచుకుంది. రూపవతి అడవిలోకి ప్రవేశించి కొంత దూరం వెళ్ళగానే ఆమెకు 4 బందిపోటు దొంగలు ఎదురయ్యారు. ఆమెను చూస్తూనే వాళ్ళు, పిల్ల, చాలా అందంగా ఉన్నావు, నిన్ను మా నాయకుడికి కానుకగా ఇచ్చుకుంటాం, మర్యాదగా మాతో వస్తే సరే సరి, లేకపోతే బలవంతంగా ఎత్తుకొని తీసుకుపోతాము అన్నారు. అప్పటికే రూపవతి తాను ఈ దేశానికి మహారాణినన్న భావనలో ఉంది. అందువల్ల ఆమె వాళ్ళని చూసి భయపడలేదు, మాటలకి చెలించలేదు. వాళ్ళ వంక హుందాగా చూసి, మీ ప్రతాపము సామాన్యుల మీద చూపించండి, నా మీద కాదు. నేను తలుచుకుంటే మిమ్మల్ని అందరినీ ఒక్కరోజులో సర్వనాశనం చేయగలను. కానీ నేనెవరో తెలియక మీరు ఇలా మాట్లాడుతున్నారని తెలుసు కాబట్టి నాకు మీ మీద కోపం రావటం లేదు. సరికదా, జాలి పుడుతోంది అంది. ఆమె దర్పం చూసి దొంగలు భయపడ్డారు. తమ భయము బయటపడకుండా గాంభీర్యం ప్రదర్శించారు. మాటలు కట్టిపెట్టి, ముందు నువ్వెవరో మాకు చెప్పు అన్నారు కాస్త బింకంగా.
నేనీ దేశానికి కాబోయే మహారాణిని. నా ధైర్య సాహసాలు రుజువు చేసుకునేందుకు నేనీ అడవి దారిలో రాజధానికి వెళుతున్నాను. నాకేమైనా ప్రమాదం జరిగిందా? యువరాజు మందారవర్మ సైన్యంతో వచ్చి అడవి అంతా గాలించి మీ పని పడతాడు అంది రూపవతి. దొంగలు ముందు ఆమె మాటలు నమ్మలేదు. కాని ఆమె చేతి వ్రేలుకున్న రాజముద్రికను చూడగానే వాళ్ళకి వణుకు పుట్టింది. అప్రయత్నంగానే వాళ్ళు ఆమెకు చేతులు జోడించారు. అప్పుడు ఒక దొంగ ఆమెతో, అమ్మా, దొంగతనము ప్రమాదకరమైన వృత్తి. ఏ దారి లేక పొట్టకూటి కోసము మేము ఈ వృత్తిని చేపట్టాం. నువ్వు మహారాణివై మా బోటి వారందరికీ జీవనోపాధిని కల్పిస్తే మేము దొంగతనాలు మానేయటమే కాదు, ఈ దేశంలో దొంగలన్న వారే లేకుండా చేస్తాము అన్నాడు. రూపవతి సరేనని, అలాగే చేస్తాను. ముందు మీలో ఎవరైనా నాకు తోడుగా వచ్చి రాజధానిలో దిగబెట్టండి, మంచి బహుమతినిస్తాను అంది. ఒక్కరోజు మా స్థావరంలో విశ్రాంతి తీసుకొని వెళ్ళు, నీకు ప్రయాణము సుగమమైతుంది అన్నారు దొంగలు. రాజధానికి వెళ్లేలోగా మధ్యలో మజిలీలు చేయటం రూపవతికి ఇష్టం లేదు. అందుకని ఆమె వారి స్థావరానికి రానని చెప్పింది. అప్పుడు ఆమెకి ఓ దొంగ అగమ్య ముని గురించి చెప్పాడు. ఆయన చాలా ఏళ్లుగా ఆ అడవిలోనే ఉంటూ రోజుకొక చోట చొప్పున తపస్సు చేసుకుంటున్నాడు. తపస్సు చేసుకునేటప్పుడు తన చుట్టూ 100 గజాల వలయాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఆ వలయంలో ఎవరు ప్రవేశించినా వారిని తీవ్రంగా శపిస్తాడు. ఇప్పుడు ఆయన రాజధానికి వెళ్లే దారిలో తపస్సు చేసుకుంటున్నాడు. ఆ వలయం దాటకుండా రాజధానికి వెళ్ళటం సాధ్యం కాదు. ఒకరోజు ఆగితే ముని స్థలం మారి మరొక చోటుకి వెళతాడు. ఈ విషయం విని రూపవతి ఏమాత్రమూ భయపడకుండా, నలుగురు నడిచే బాట మీద ఒక ముని పెత్తనమేమిటి? కాబోయే మహారాణిని. నా ప్రజలకు ఇబ్బంది కలిగితే నేను సహించలేను. నన్ను ఆ వలయం దాకా తీసుకుని వెళ్ళండి, మునికి బుద్ధి చెబుతాను అంది. దొంగలు ఆమెను సవినయంగా వలయం దాకా తీసుకుని వెళ్లారు. కానీ తాము మాత్రము ఆ వలయంలోకి అడుగుపెట్టమని ఖచ్చితంగా చెప్పేశారు. అప్పుడు రూపవతి ధైర్యంగా తానే ముందడుగు వేసి వలయంలోకి అడుగుపెట్టబోయింది. వెంటనే, ఇది అగమ్య మహాముని మంత్రశక్తితో నిర్మించుకున్న వలయం. ఇందులో అడుగుపెట్టేవారు శాపానికి గురవుతారు. నా తప్పు లేకుండా ముందే హెచ్చరిస్తున్నాను అన్న మాటలు రూపవతికి చెవుల్లో వినిపించాయి. రూపవతి ఆశ్చర్యపడింది. అయినా తటపటాయించకుండా ఆ వలయంలోకి అడుగుపెట్టింది. అంతే, ఏదో అదృశ్య శక్తి ఆమెను దూరంగా లాక్కుపోయింది. కొద్ది క్షణాల్లో ఆమె అగమ్య మహాముని ముందు నిలబడి ఉంది. అగమ్య మహాముని కళ్ళు తెరిచి ఆమెను చూసి, ఎవరు నువ్వు? నా తపస్సుకు భంగం కలిగించమని దేవతలు పంపగా వచ్చిన అప్సరసవా అన్నాడు. రూపవతి ఏమీ చెలించకుండా, నీ తపస్సు నువ్వే భంగం చేసుకుంటున్నావు, వేరే అప్సరస ఎందుకు అంది. అగమ్యముని ఆమె వంక తీవ్రంగా చూసి, ఎవరు నువ్వు? ఇంతవరకు నాతో ఇలా ఎవరూ మాట్లాడలేదు అన్నాడు. నీకు నిజంగా తపస్సు మీద శ్రద్ధ ఉంటే తపస్సుకి రోజుకో చోట మారటం ఎందుకు? నీ తపస్సు గురించి నలుగురికి తెలియాలన్న తాపత్రయం కాకపోతే బుద్ధిగా ఒకే చోట కూర్చొని తపస్సు చేసుకోవచ్చు కదా. ఇది నలుగురు నడిచే దారి. ఇక్కడ మంత్రవలయం ఏర్పాటు చేసుకుని తపస్సు చేసుకుంటే బాటసార్లు ఇబ్బంది పడరా? నా మాట విని ఇకనైనా ఈ అడవి విడిచిపెట్టి ఏ హిమాలయాలకో వెళ్ళి తపస్సు చేసుకో అంది రూపవతి. ప్రజల గురించిన బాధ నీకెందుకు? అది ఈ దేశాన్నేలే మహారాజు చూసుకుంటాడు అన్నాడు అగమ్య మహాముని కొంచెం తిరస్కారంగా. నేనీ దేశానికి కాబోయే మహారాణిని. నా ప్రజల గురించి పట్టించుకోకుండా ఎలా ఉండగలను అంది రూపవతి. అగమ్యముని ఆమె వివరాలు తెలుసుకుని, నీవు నిజంగా చాలా అందగత్తెవు. యువరాజు నిన్ను ప్రేమించటంలో ఆశ్చర్యం లేదు. కానీ నా తపస్సు నాకిచ్చిన దివ్యశక్తుల వల్ల నేనిప్పుడు ఈ దేశపు రాజు కంటే బలవంతుణ్ణి. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే తపస్సు మానేస్తాను. నీకు వైభవోపేతమైన జీవితం ప్రసాదిస్తాను. నువ్వు కోరుకుంటే ఆ మందారవర్మ చేతనే నీకు సేవలు చేయిస్తాను అన్నాడు. రూపవతి మునికి నమస్కరించి, మహాముని, తాత్కాలికమైన మోహావేశంలో పడి నీ కర్తవ్యం మరిచిపోకు. తపస్సు స్వార్థానికి కాదు. తపస్సు వల్ల ప్రజలకు క్షేమం కలగాలి, నీకు మోక్షం లభించాలి. నువ్విప్పుడు తపస్సు మాని నన్ను పెళ్లి చేసుకుని యువరాజును నాకు సేవకుడిగా మార్చితే
అప్పుడు నీకు ఓ తుచ్చ మాంత్రికుడికి తేడా ఏముంటుంది అన్నది వినయంగా. అగమ్యుడు ఆమె వంక మరింత పరిశీలనగా చూసి, అమ్మా, నువ్వు సామాన్యురాలివి కాదు. ఇంతవరకు ప్రతి ఒక్కరూ నాకు భయపడి తల ఉంచారే తప్ప నా తప్పు నాకు చెప్పలేదు. నీ కారణంగా నాలోని అహంకారం నశించింది. నీ ధైర్యానికి నిర్భయత్వానికి మెచ్చి వరమిస్తున్నాను. ఏం కావాలో కోరుకో అన్నాడు. రూపవతి క్షణం కూడా ఆలోచించలేదు. విదేహ దేశానికి కాబోయే మహారాణిగా నేను నిన్ను కోరేది ఒక్కటే. నా రాజ్యంలోని ప్రజలు దొంగల భయం లేకుండా సుఖంగా జీవించాలి అంది. అగమ్య మహాముని ఆమెను దీవించి, నీవు కోరినట్లే జరుగుతుంది. కాబోయే మహారాణివి, నీ శాసనాన్ని నేను మన్నించాలిగా. ఇక మీదట నా తపస్సు కారణంగా ప్రజలకు ఇబ్బంది కలగనివ్వను. వెళ్ళు, నీకు శుభమైతుంది అన్నాడు. అయితే ఈ రోజు నుంచి నీవు అగమ్య మునివి కాదు, సుగమ్య మునివి అని ఆయనకు నమస్కరించి అక్కడి నుంచి రాజధానికి బయలుదేరింది రూపవతి. దారిలో ఆమె విశ్రాంతి తీసుకుంటూ రాజధానికి చేరుకునేసరికి పూర్తిగా 2 రోజులు పట్టింది. రూపవతి రాజధానిలో అడుగుపెట్టి ఎక్కడ ఆగకుండా తిన్నగా కోటద్వారం చేరుకొని అక్కడున్న కాపలా భటులకి తన చేతి వ్రేలుకున్న ఉంగరం చూపించింది. అది చూస్తూనే భటులు ఆమెకు వినయంగా వంగి నమస్కరించి లోపలకు దారి చూపించారు. రూపవతి లోపలికి వెళ్లకుండా, ఈ ఉంగరాన్ని మీ యువరాజుకు ఇచ్చి కోట ద్వారం వద్ద ఒక యువతి ఎదురు చూస్తున్నదని చెప్పండి అన్నది. యువరాజు మందారవర్మ దేశాటను ముగించుకొని పంచకళ్యాణిపై ప్రయాణం చేసి అంతకు ఒకరోజు ముందే రాజధాని చేరుకున్నాడు. భటులు తెచ్చిన ఉంగరాన్ని చూస్తూనే అతడు పరుగున కోటద్వారం చేరుకొని రూపవతిని చూసి, నీవిక్కడే ఎందుకు నిలబడ్డావు? ఈ ఉంగరం చూపితే నిన్నెవరైనా రాజసత్కారాలతో కోరిన చోటికి చేర్చగలరు అన్నాడు. ఆ విషయం నాకు తెలుసు, కానీ నేను నీ ఆహ్వానం మీద వచ్చిన దాన్ని. నీవే వచ్చి స్వయంగా లోపలికి తీసుకొని వెళ్ళాలి. అందుకే ఇక్కడ నిలబడ్డాను అంది రూపవతి. అప్పుడు నన్ను తిరస్కరించావు. ఇప్పుడు నా కోసం వచ్చావంటే అందుకు కారణము నేను యువరాజునని తెలియటమా అన్నాడు మందారవర్మ. కాదు, రాజులకు రాజముద్రిక ప్రాణప్రదమైనది. అది నువ్వు నాకు ఇచ్చావంటే నీ ప్రేమ నిజమైనదేనని నేను గ్రహించాను. అందుకే నీకోసం ప్రాణాలు తెగించి బయలుదేరి వచ్చాను. ఒకవేళ నీ ప్రేమ తాత్కాలికమే అయితే నీ వద్ద ఉండాల్సిన రాజముద్రికను నా వద్ద ఉంచుకోవడం తప్పు కదా. దీన్ని నీకిచ్చి పోవాలనుకున్నాను అంటూ రూపవతి అంతవరకు జరిగిందంతా మందారవర్మకి చెప్పింది. మందారవర్మ మరి మాట్లాడలేదు. ఆమెకు రాజమర్యాదలతో విడిది ఏర్పాటు చేసి తర్వాత సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నాడు. వినయశీలుడు ఈ కథ పూర్తి చేయగానే రూపవతికి రాజవైభోగాలపైన కోరిక ఉంది. కానీ తాను రాణినైతానని తెలియగానే ముందు ప్రజాక్షేమం గురించి ఆలోచించింది. అందుకే ఆమె పేద రైతు కూతురైతేనేం యువరాజు మందారవర్మకు తగిన భార్య. నా వంటి కొందరు రాణులయ్యాక కూడా ప్రజల గురించి ఆలోచించరు. తమ విలాసాలతో ప్రజాకంటకులు కూడా కావచ్చును. అందుకే నేను మారాలి అని మనసులో మదనపడింది రాణి. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న 100 కట్ల పిశాచానికి మరొక కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారము కథ వినటానికి మళ్ళీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచము మరో కథ చెప్పడం ప్రారంభించింది. 100 కట్ల పిశాచం కథలు 3వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.